హలో అండి. ఈరోజు మనం బుక్ మై షో యాప్లో సినిమా టికెట్లు ఎంత ఈజీగా, ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇది చాలా సింపుల్ ప్రాసెస్. పదండి, స్టెప్ బై స్టెప్ ఎలాగో చూసేద్దాం. ఓకే, టికెట్స్ బుక్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాప్ సెటప్ ఇంకా లాగిన్. చూడండి, ఇక్కడ మొత్తం 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ముందుగా ప్లే స్టోర్ నుంచి బుక్ మై షో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మన మొబైల్ నంబర్తో సైన్ ఇన్ అవ్వాలి. వెంటనే ఒక ఓటీపీ వస్తుంది కదా, దాంతో వెరిఫై చేసేయాలి. ఫైనల్గా మన లొకేషన్ సెట్ చేసుకోవాలి. అంతే. సరే, యాప్ సెటప్ అయిపోయింది. ఇక అసలైన పార్ట్కి వచ్చేసాం. సినిమా ఇంకా డేట్ సెలెక్ట్ చేసుకోవడం. మన లొకేషన్ సెట్ చేయగానే యాప్లో మూవీస్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాన్మీద క్లిక్ చేస్తే చాలు, మన సిటీలో ఆడుతున్న సినిమాల లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడొక మంచి ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి అనుకోండి, ఏం పర్లేదు, పైన మనకు డేట్స్ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన వేరే రోజుని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మూవీ ఇంకా డేట్ ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ ఏంటి? కరెక్ట్ థియేటర్, కరెక్ట్ టైం సెలెక్ట్ చేసుకోవడం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడొక చిన్న విషయం జాగ్రత్తగా గమనించాలి. కొన్ని థియేటర్స్ ఏమో క్యాన్సిలబుల్ టికెట్స్ ఆఫర్ చేస్తాయి. అంటే మనం టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రీఫండ్ వస్తాయన్నమాట. కాని కొన్ని మాత్రం నాన్ క్యాన్సిలబుల్. వాటిని ఒకసారి బుక్ చేశాక క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఇది చూసుకుని బుక్ చేసుకోవడం బెటర్. రైట్, థియేటర్, టైం కూడా సెట్. ఇక మనకు నచ్చిన సీట్లు సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది. ఇది కూడా చాలా సింపుల్. ఫస్ట్ మనకు ఎన్ని టికెట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకేసారి 6 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ మీద మనకు గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ ఖాళీగా ఉన్న సీట్లన్నమాట. వాటిలో మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడమే. పేమెంట్ చేసే ముందు ఒక చిన్న పని. స్క్రీన్ మీద థియేటర్ రూల్స్ కనిపిస్తాయి. అంటే 3 సంవత్సరాల పైబడిన వాళ్లకి టికెట్ కంపల్సరీ అని, ఆల్కహాల్ లాంటివి అలౌడ్ లేవని, ఇలాంటివి ఒక్కసారి వాటిని చూస్తే మంచిది. అండ్ ఫైనల్లీ మనం లాస్ట్ స్టెప్కొచ్చేసాం, పేమెంట్ అండ్ కన్ఫర్మేషన్. పేమెంట్ పేజ్కి రాగానే మనకు ఇలా టోటల్ కాస్ట్ బ్రేక్డౌన్ చూపిస్తుంది. టికెట్ ప్రైస్ ఎంత, దానికి ట్యాక్స్లు, ఫీజులు ఎంత యాడ్ అయ్యాయి అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి. సో మొత్తం కలిపి మనం పే చేయాల్సిన ఫైనల్ అమౌంట్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా పే చేయాలో చూద్దాం. మనకు చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే, ఇలా మనకు నచ్చిన యూపీఐ యాప్ ద్వారా పే చేయొచ్చు. లేదా కొత్త యూపీఐ ఐడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ అవ్వగానే వెంటనే మనకు స్క్రీన్ మీద ఇలా చెల్లింపు విజయవంతం అని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంతేకాదు, బుక్ అయిన టికెట్స్ డీటెయిల్స్ మన మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది, మన ఈమెయిల్కి కూడా వస్తుంది. ఇంకా ఎప్పుడైనా చూసుకోవాలంటే బుక్ మై షో యాప్లోనే ప్రొఫైల్ సెక్షన్లో మన టికెట్స్ ఎప్పుడూ ఉంటాయి. అంతేనండి, చూశారు కదా ఎంత సింపుల్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా టికెట్స్ బుక్ అయిపోయాయో. ఇక టికెట్లు బుక్ చేయడం ఎంత తేలికయ్యాక మిగిలిన ఒకే ఒక ప్రశ్న: తదుపరి ఏ సినిమా చూడాలనుకుంటున్నారు?